ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో నాన్ వెజ్ ఊరగాయలు కొత్త ట్రెండ్ పెరుగుతుంది. ఇంతకుముందు మనమందరం ఊరగాయలు అంటే మిరపకాయ, మామిడి, నిమ్మకాయ లేదా వెల్లుల్లి ఊరగాయలు తినడం అని అనుకున్నాము. కానీ ఇప్పుడు కాలం మారింది. చాలా మంది చికెన్, చేప, మటన్ లేదా ఇతర మాంసం ఊరగాయలను ఇష్టంగా తింటున్నారు. వారి వంటకాలకు సంబంధించిన వీడియోలు, రీల్స్, ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తూ వైరల్ గా మార్చేసుకుంటున్నారు. ఇది ప్రజలకు కొత్త రుచి అనుభవం ఇస్తుంది. ముఖ్యంగా క్రమంగా ఇది ఆన్లైన్ వ్యాపారంగా కూడా మారింది. కానీ సోషల్ మీడియాలో కొత్త రుచులను ప్రయత్నించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మాంసంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 మొదలైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది శరీరానికి కొంతవరకు శక్తిని అందిస్తుంది. అదనంగా ఊరగాయలు తయారు చేసేటప్పుడు ఉపయోగించే వెల్లుల్లి, అల్లం, మిరపకాయలు, మెంతులు మొదలైన సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఇక ఈ కారణాల వల్ల కొంతమందికి నాన్ వెజ్ ఊరగాయలు రుచికరంగా, శక్తినిచ్చేవిగా అనిపిస్తాయి. అయితే వాటిలో ఉండే నూనె, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. నాన్ వెజ్ ఊరగాయలలో ఉపయోగించే మాంసాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే, సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. అధిక నూనె గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. సుగంధ ద్రవ్యాలను అధికంగా వాడడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్ణం, ఆమ్ల సమస్యలు కూడా వస్తాయి. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్ వెజ్ ఊరగాయలు వాటి కొత్త రుచి, కొత్త ప్రయోగం కారణంగా ప్రజలను ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కానీ అధికంగా తీసుకుంటే అది తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్ల దానిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మనం తయారు చేసే సాంప్రదాయ కూరగాయల ఊరగాయలు దీనితో పోలిస్తే ఆరోగ్యానికి తక్కువ హానికరం. కానీ నాన్ వెజ్ ఊరగాయలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు.